మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు రెండు అగ్నితత్వ గ్రహాల యొక్క కలయిక కలవడం ద్వారా ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మరియు దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ఫలితాలు జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ నేను దీనికి రెమెడీస్ ఏమిటి, కండిషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. స్టార్టింగ్లో మాత్రం మీకు మీది ఏ రాశి, మీ రాశిని బట్టి ఏ పరిహారం చేసుకోవాలి, ఎందులో మీకు బాగా కలిసి వస్తుంది. రెండు గ్రహాల కలయిక ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు. ఈ యోగం ఏర్పడినప్పుడు అంటే ఈ రవికుజులు ఇద్దరు కూడా 9 రోజుల పాటు ఫిబ్రవరి 6 నుంచి 14 వరకు కలిసి ఉంటారు మకర రాశిలో. అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఇక్కడ ఏర్పడినప్పుడు మీకు ఏం జరగనుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడున్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ రవికుజులు ఈ 6వ తేదీ నుంచి చతుర్థ స్థానంలో మీకు సంచరిస్తుంటారు. సో ఈ చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పి కలిగే లాభాలు కూడా చెప్తాను. తీసుకోవాల్సిన జాగ్రత్తలు లాంగ్ జర్నీస్ అంటే ఏదైనా విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాలు కావచ్చు, బ్యాంక్ నుంచి సపోర్ట్ తీసుకొని చేసే ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఓడీస్ ఇస్తూ ఉంటుంది ఒకసారి బ్యాంక్స్, ఓడీస్ ఇస్తుంటాయి మీకున్నటువంటి ట్రాన్సాక్షన్స్ని బట్టి. సో ఆ ఓడీస్ తీసుకునే విషయంలో కానివ్వండి, మరియు తండ్రి గారి ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. అంటే తొందరపాట్లో ఏదో తప్పుడు నిర్ణయం తీసుకుంటాం. అంటే ఉదాహరణ చెప్పాలంటే మొన్న చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి అప్పుల విషయాల్లో ఎక్కువ స్ట్రెస్ అయిపోయి సరే ఏదో ఒక రేట్ వస్తే తీసేద్దామని చెప్పని ఒక 10 కోట్లు విలువ చేసేటువంటి ప్రాపర్టీని జస్ట్ 5 crores తీసేశాడు. అంటే ఏంటి ఆ ఒత్తిడిలో. అప్పుడు ఏమైంది, అది ఫాదర్ ప్రాపర్టీ. తీరా అమ్మేసిన తర్వాత సేమ్ ప్రాపర్టీని చాలామంది అయ్యో మేము తీసుకుంటామండి 10 crores అయినా తీసుకుంటాం, ఇప్పుడు ఆ రేట్ అదే ఉంది కదా, ఇంకా పెరుగుతుంది కదా అని దీంతో ముందుకు వచ్చారు. అంటే ఏమిటి, ఒక్కోసారి మనం ఒత్తిడిలో బంగారాన్ని వెండి రేటుగా అమ్మేస్తూ ఉంటాం. అంటే ఆ ఒత్తిడిలో ఆ ఒత్తిడి మీకు తగ్గాలి అంటే, ఎందుకంటే చతుర్థ స్థానం మనస్థానంలో రవికుజులు ఉంటున్నారు. సో ఆ ఒత్తిడి మీకు తగ్గాలంటే ముఖ్యంగా సూర్యభగవాను చూస్తూ ఓం స్కందాయ నమః అనుకుంటూ ఉండండి. అప్పుడు ఈ ఒత్తిడి అనేటువంటి తగ్గుతుంది. అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయం ఒకటి, ఏదైనా ఒక ల్యాండ్ తీసుకోవడం, ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుని ఉంటాం మనం. ఆ సబ్జెక్ట్ ఏదైనా తీసుకునే విషయాల్లోని, నిర్ణయాలు తీసుకునే విషయంలో, ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి ఏం కలిసి వస్తుంది దీని ద్వారా అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ కాంబినేషన్ ఎప్పుడైతే దశమాన్ని చూస్తుందో ఉద్యోగ సంబంధించిన విషయంలో యోగ్యవంతంగా అంటే కొంచెం డేరింగ్గా కొన్ని స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. చాలా డేర్గా స్టెప్ తీసుకున్నారండి, దానివల్ల ఇతనికి బాగా కలిసి వచ్చింది అంటూ ఉంటారు. అలాగే ఏంటంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్ వల్ల, మరియు డేర్ స్టెప్స్ తీసుకోవడం వల్ల, మరియు అదేవిధంగా ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా అనుకూలత, మంచి గ్రోత్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా సూర్యభగవాను చూస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు చదవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు చదవడం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ గ్రహాల కలయిక కలుస్తుంది, కానీ మీ నక్షత్రం ఏంటో తెలియదు, మీ రాశి ఏంటో తెలియదు, మీ లగ్నం ఏంటో తెలియదు, ఏం చేసుకోవాలి? అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహాల కలయిక ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కలిగించేటువంటి ఫలితం ఏమిటి అంటే, ఇప్పటికే మనం సంక్రాంతి పురుషుడు గురించి మనం సంక్రాంతికి ముందు చెప్పుకున్నాం. యుద్ధాలు, కొన్ని దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ యుద్ధ సంబంధంగా సంక్రాంతి పురుషుడు వచ్చాడు, కాబట్టి యుద్ధాలు వస్తాయని చెప్పి మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకున్నాం. అదే ప్రభావం మనకి ఇప్పుడు కనబడుతూ ఉంది కూడా. ఈ రెండుటి గ్రహాల యొక్క కలయిక వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ప్రభావం పెరుగుతుంది. వీటి అంటే మన రకరకాల దేశాల్లో ఉండేటువంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే, కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కడ ఏ యుద్ధం వచ్చినా పర్టికులర్గా పడేది మనుషుల మీద దాని ప్రభావం కొంత పడుతుంది. కాబట్టి అంటే ఏమిటి, ఇంట్లో స్టాక్ పెట్టుకునేటువంటివి, కొంచెం ఫుడ్ గ్రెయిన్స్ అవి కొంచెం జాగ్రత్తగా స్టాక్ పెట్టుకుని ఇట్లాంటివి చేయండి ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యంలో మీకు చూసుకున్నట్లయితే ఈ అగ్నితత్వ అంటే భూతత్వ రాసులు అంటారు. వృషభ రాశిలో కానీ, మిథునం మన కన్యా రాశిలో కానీ, అదేవిధంగా
మకర రాశిలో కానీ జరిగినప్పుడు పర్టికులర్గా ఇదేంటంటే ఎక్కువగా క్వేక్స్కి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ తారీఖు నుంచి తారీఖు మధ్యలో క్వేక్స్ అంటే భూకంపాలు లాంటి వాటికి ఇంకా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి కాంబినేషన్ ఇది. కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కూడా ఏంటంటే ఎవరికి వారికి ఈ ఈ రవికుజుల యొక్క కలయిక ఉన్నప్పుడు న్యాచురల్ 10th హౌస్లో పడింది. ఇది తెలియకుండానే కోపాలు, ద్వేషాలు ఇళ్లల్లో కూడా తెలియకుండానే ఒక వార్ అనేటువంటిది కేవలం బయట ఎక్కడో దేశాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా కొంతవరకు ఒక వార్ యొక్క ప్రభావం కనబడుతున్నట్టుగా ఉంటుంటుంది. అందుకని ఇంట్లో ఏం చేస్తారంటే ఖచ్చితంగా రామాయణంలో ఉన్నటువంటి యుద్ధఘట్టం కానీ లేకపోతే మహాభారతంలో జరిగినటువంటి యుద్ధఘట్టాన్ని కానీ ఇంట్లో ప్లే చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దోషం ఏదైతే ఉందో, ఇంట్లో అనవసరమైన గొడవలు వచ్చేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రూపేణ తొలగిపోతుంది. ఇది ముఖ్యంగా చేయండి. మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి, టైం లేదు, ప్లేస్ లేదు, నా నక్షత్రం ఏంటో రాశి ఏంటో కూడా తెలియదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. నవగ్రహాల్లో ప్రధానంగా మీరు శని, కేతువు, రాహువు మరియు రవి ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే మీకు మీ నక్షత్రం ఏదైనా రాశి ఏదైనా లగ్నం ఏదైనా కూడా మీకు ఏ దశ నడుస్తున్నా కూడా ఇప్పుడున్న గ్రహస్థితి మీ మీద ఎఫెక్ట్ అనేటువంటిది చూపించదు. అదేవిధంగా అందరూ కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియనటువంటి వారు కూడా కొంచెం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు భూ సంబంధించిన విషయాల్లోనే, ఎందుకంటే భూ సంబంధించిన వివాదాలు కూడా ఈ సమయంలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లోనే ఎవరైనా ఇప్పుడు చూడండి జాబ్ ఇప్పిస్తామండి మీకు కొంతమంది ఫేక్ ఉంటాయి, మాకు ఆ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తే పనులు అయిపోతాయి, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇప్పించాము, మీరు ఇన్ని లక్షలు ఇవ్వండి అంటూ ఉంటారు. సో కొన్నిసార్లు లక్కీగా కొంతమందికి అవుతుంటుంది, కొంతమందికి ఫేక్ మనుషులు లైఫ్లో ఎంటర్ అవ్వడం వల్ల మోసపోవడాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే ఈ కమ్యూనికేషన్స్ హౌసెస్ మీద, కమ్యూనికేషన్స్ విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన మాత్రం సూర్య భగవానుడు ఈ సమయంలో, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి సమయంలో లాభస్థానంలో సంచరిస్తుంటాడు, దశమంలో సంచరిస్తుంటాడు. కాబట్టి వీలైనంత మట్టుకు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. సో ఇవి చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.